పాలకవర్గం నవతేజం ఈరోజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు వచ్చే వ్యక్తుల గురించి చాలా ఉన్నాయి, కానీ గత 3 సంవత్సరాల నుంచి పాఠశాలకు వెన్నంటుగా ఉంటూ పాఠశాల సమస్య అంటే తన సమస్యగా భావించి పార్వతి రాజు, ఆ విశిష్టతలోని ఒక భాగం ప్రాథమిక పాఠశాల వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళు వస్తారు గట్టి చప్పట్లతో. పిల్లలు, మనం మొదటిసారిగా ఇక్కడ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి కార్యక్రమం జరుగుతుంది. మీ చప్పట్లే 60 లక్షలు. మీ గట్టి చప్పట్లు, ఏ కార్యక్రమం జరిగినా కూడా గట్టి చప్పట్లతో వాళ్ళని గజానన మహర్నిశం అనేకదంతం భక్తాంతముపాస్మహే ఏకదంతం. దీపమే దేవుడి అసలైన స్వరూపం. తమోముఖం అంటే దీపం అన్ని చీకట్లను తరిమేలేం కదా. అందుకే వెలుగునిచ్చి దారి చూపించే దీపమే అసలైన దైవం. చీకటి అంటే మనలో అజ్ఞానం కూడా. ఆ అజ్ఞానాన్ని తరిమేయాలంటే రోజు దీపానికి నమస్కరించాలి. మరి అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరురాలైనటువంటి గ్రామ సర్పంచ్ శ్రీజ ప్రమోద్ గారికి, అదేవిధంగా మరి ఉప సర్పంచ్ గారైనటువంటి నవీన్ రెడ్డి గారికి, మరియు మన ఇంత చక్కటి కార్యక్రమాన్ని నేడు నాకు అనిపిస్తుంది కొరటిపల్లి చరిత్రలో ఇదే ప్రప్రథమం అనుకుంటా. మరి దీనికి మూల కారణము మరి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు, మరి వారందరికీ, అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి, మరియు మా పాఠశాల అభ్యున్నతిలో ఎప్పుడు తోడుండేటటువంటి ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గారికి, మరి మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు మరియు యువతకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి పార్వతి మహేష్ వార్డు మెంబర్ పైకి రావాలండి. పార్వతి మహేష్ గారు వార్డు మెంబర్ గారు పైకి రావాలి. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనము ఏర్పరచుకోవడానికి మరి ఒక వేదిక కావాలి. అటువంటి వేదికను కల్పించినటువంటి మరి కోరట్పల్లి గ్రామస్తులకు
మరి మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో రుణపడి ఉంటుంది. 26th జనవరి రోజు మా పాఠశాలలో కార్యక్రమాలు వీక్షించినటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మరి అరే ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చారు సార్, మనం తప్పకుండా స్కూల్ యాన్యువల్ డే చేద్దాము, పాఠశాల వార్షికోత్సవం చేద్దాము, మరి దానికి కావాల్సినటువంటి నిధులను మీకు మేము తప్పకుండా ఇస్తామని చెప్పి మరి మమ్మల్ని ప్రోత్సహించి ఇంత చక్కటి వేదిక ఏర్పాటు చేశారు. మరి మనకు ముందు చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్, మరి సమయాభావం ఆల్రెడీ లేట్ అయింది. చాలా నృత్యాలు ఉన్నాయి, చాలా స్కిట్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనకు మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళిపోదు ప్రోగ్రామ్ అంతా అయిపోయేంత వరకు. మరి అన్యదా భావించకుండా మరి వేదిక పైనటువంటి ఆహ్వానితులందరూ దయచేసి మనము వేదికకు అటువైపు వెళ్తే ప్రోగ్రాం మా పిల్లల యొక్క ప్రదర్శనను దయచేసి గ్రామ కమిటీ సభ్యులు ఎవరైనా మిస్ అయితే స్టేజ్ పైకి రావాలి. జహూర్ గారు ఆల్రెడీ వచ్చారు, పార్వతీరాజు గారు, తుమ్మల రాహుల్, గుర్రపు అశోక్. మీ రాక మాకు ఎంతో ఆనందం అంటూ స్వాగతం సుస్వాగతం డ్యాన్స్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రష్మిత, కీర్తన, సంకీర్తన, సమత, సంధ్య, ఐశ్వర్య, ప్లీజ్ వెల్కమ్ దెమ్, గివ్ a big hand.
నెక్స్ట్ మేడం. హలో, లాలాగూడ లంబడి పిల్ల అంటూ మా చిన్ని విద్యార్థులు అంటే మార్చిలోనే అడ్మిషన్ అవుతాయి. తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. మీరు ఎక్కడో సిటీలో చదివించి మీ పిల్లలు ఎంత ఎదిగారో చూడాలంటే అక్కడికి మీరు వెళ్ళలేరు. అదే ఇక్కడైతే మీ కళ్ళారా మీ పిల్లలు చేసే నృత్యాన్ని కావచ్చు, మీ పిల్లలు చదివే చదువును కావచ్చు, ప్రతి నెల పాఠశాలకు వెళ్ళి పరీక్షించవచ్చు. అంత చక్కటి చదివే అవకాశాన్ని మీకు మన గ్రామ విద్యా కమిటీ అందిస్తుంది. కాబట్టి గ్రామంలోనే ఇంగ్లీష్ మీడియం స్థాపించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కసారి గ్రామావధి. నెక్స్ట్ లబలిబా చిన్న పిల్లలు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు. Biri 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 biri
ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నారు. ఆ పిల్లలను చప్పట్లతో ఆహ్వానిద్దాం. గట్టి చప్పట్లు. నాన్న స్కూల్ పోతా నాన్న. పనిలకోరా పనిలకోతే పనికోరా అంటే బడికి అరే రాజు, అరే రాజు, అరే రాజు, ఏమంటారు? ఏంద్రా గట్ల భయపడుతుంది? పెద్ద పులిసిన గట్ల భయపడ్డావేంద్రా? ఏమైంది సారు? నీకు ఉత్తరం వచ్చింది. ఇది నాకు ఉత్తరమా? సారు ఉత్తరంలో ఏమో చెప్పండి సారు. నీ కొడుకు గోపి ఉన్నాడు కదా, నీ కొడుకు గోపితో అనిపించకపోపో. నా కొడుకు గోపి చదువురాదు సారు. ఎవరైనా పిల్లలని బడికి పంపించకుండా ఇది పనిలో చేర్చడం నేరమని నీకు తెలియదా? నాకు పోస్టర్లు పంచేటి బాగున్నాయి. అయ్యో రామా, ఇల్లు ఏమున్నదో ఏమో. సీను ఇప్పుడు నాకు ఉత్తరం వచ్చింది, చదివి చెప్పు సీను. నీకా ఉత్తరమా? నాకే చదువు రాదు, వీడికేం చెప్పాలి? నేను రాత్రి వచ్చి చదువుతా రాజు. ఇప్పుడు చదువు సీను. నాకు పగడి చీకటిరా. ఇప్పుడు చదువు సీను. నేను రాత్రి చెప్పురా. పగటి చీకటిరా నాకు. నీ పగటి చీకటి ఏంది అబ్బా? అంతేరా అంతేరా అంతేరా. అయ్యో రామా. సార్ సార్ నాకు ఉత్తరం వచ్చింది, చదివి చెప్పండి సార్. ఉత్తరమా? నాకే చదువు రాదు, వీడికేం చెప్పాలి? ఈ కాగితం నాకు ఎందుకు ఇచ్చావు? చదువుమని ఇచ్చాను సార్. ఆ? చదువుమని ఇచ్చాను సార్. రాత్రి బిర్యానీ ఎలా ఉందని అడుగుతున్నావా? సార్ చదువుమని ఇచ్చాను సార్. కాగితం తినమంటున్నావా? నువ్వు తిను, మీ నాన్నకి తినిపియు, మీ ఊరు అందరికి తినిపియు. పో పో. అయ్యో రామా, ఇల్లు ఏమున్నదో ఏం. పోస్ట్ 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 పోస్ట్. సార్ ఉత్తరం చదవండి సార్. నువ్వు ఇంకా చదివించుకోవా? ఊళ్ళో ఎవరు చదివే వాళ్ళు లేరు సార్. రాజుగారికి అత్తామామ రాజుగారికి అత్తామామ రాయినది ఏమనగా, అరే ఆవులు, అరే ఆవులు ఉత్తరంలో వస్తే చనిపోయినట్టే కర్రా. అరే ఏ ఉత్తరాలు వచ్చిరా చనిపోయినట్లే నావురా. అవురా చదివి ఉత్తరం పూర్తిగా చదవడం కావులరా. రాజుగారికి అత్తామామ వ్రాయినది ఏమనగా, మా కూతుర్ని ఆసుపత్రిలో చేర్చాము. అరే ఆవురా, చనిపోయినట్టే కర్రా ఆసుపత్రిలో. అరే చదివిందా కావురా కావులరా. రాజుగారికి అత్తామామ వ్రాయినది ఏమనగా, మా కూతుర్ని ఆసుపత్రిలో చేర్చాము. తను సుఖంగా 2 కౌలలకు జన్మను ఇచ్చింది. అరే రాజుగారికి 2 కౌల పిల్లలు కొట్టిర్రా. అమ్మా, ఇది తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టిందా? అందుకోసమే నీ పిల్లల్ని చదివించు, మీ ఊళ్ళో వాళ్ళకి చదువుకోమని చెప్పు. నా కొడుకుని చదివిస్తా, ఊరు అందరికీ చదువుకోమని చెప్పుతా. పిల్లలను బడిలో చేర్చాలి. పిల్లలు బాగుంటే ఊరు బాగుంటుంది. ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది మన దేశ సైన్యం దయవల్లే. ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల ధైర్య సాహసాలు తెలుపుతూ ఈ స్కిట్ని నరేష్ బాబా, అక్షయ్, నరేష్, నవీన్, విష్ణు, దినేష్, రాహుల్, అన్వేష్, నరేంద్ర చేయడానికి వస్తున్నారు.
అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఓ నన్ను ఎప్పుడు ఇలాగే చేస్తావు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్కి వచ్చేస్తారు. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తాగా, ప్రామిస్? Let's go. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ వస్తాగా, ప్రామిస్? నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. రే విని, ఏడవకురా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి వస్తుంది. వందే
మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. ఇల్లువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, గీతల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొరక. నీ సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ వార్షికోత్సవ ఫంక్షన్కి మమ్మల్ని పిలిచిన వారికి మన ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే గ్రామంలో నూతనంగా ఎన్నుకబడ్డ మా సోదరిమణి శ్రీజ సర్పంచ్ అమ్మ గారికి, అలాగే మా ఎంపీటీసీ ప్రవీణ్ గారికి, అలాగే గ్రామ కమిటీ ఉప సర్పంచ్ నా నవీన్ అన్న గారికి, అలాగే గ్రామ కమిటీ పెద్దలకు, ఊరుల అందరి అమ్మలకి, అక్కలకి, అలాగే మా చిన్నారులకు, ముద్దుగా కూర్చుకున్న చిన్నారులకు, అమ్మాయిలకు, ఇక్కడ డ్యాన్స్ చేసే అమ్మాయిలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇది కొరట్పల్లి గ్రామం లెక్క లేదు, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఇంటి నుంచి ఊరంతా ఇక్కడికే కదిలి రావడం, ఇట్లాంటి పిల్లల మన ప్రోగ్రాం మనం చాలా చేసుకుంటాం కాబట్టి ఇంత బ్రహ్మాండంగా చేసిన గ్రామ కమిటీకి, అలాగే మన జగూర్ అన్న పేరు కూడా మర్చిపోయిన జగూర్ అన్న గారికి, అలాగే ఇంత మంచి ప్రోగ్రాం చేసిన నిజంగా గ్రామ కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను అందరికీ. మన పిల్లల కోసం నిజంగా మనం ఇంత టైం ఇచ్చి ఇంత చేసిన నిజంగా కొరటపల్లి గ్రామస్తులు ఎంత మంచి మనసున్న మహారాజులు అంటే నిజంగా చాలా గ్రేట్. అమ్మలకి, అక్కలకి, ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేసే తల్లిదండ్రులు వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తారంటే నిజంగా అసలు ఏ సినిమాలు కూడా పనిచేయ, మన సినిమాలు డబ్బులు పెట్టి సినిమాలు చూస్తాం, కానీ ఇట్లాంటి పిల్లలు ఒక 2 రోజుల్లో ప్రిపేర్ అయ్యారంటే పిల్లలు చాలా గ్రేటు. ఇక్కడే ఈ పిల్లల్లోనే ప్రతి వీర జవాన్లు ఉన్నారు, అలాగే మంచి డాక్టర్సు, కలెక్టర్సు, మన హీరోయిన్లు కూడా, మన సమంత, అలాగే మన కొత్త హీరోయిన్ల పేరు నాకు అంతా తెలియదు, కానీ కొత్త హీరోయిన్లు కూడా అంత చక్కగా డ్యాన్స్ చేస్తారంటే ఏ హీరోయిన్లు కూడా పనిచేయరు. మన కాజల్, నాకు ఈ మధ్య కాజల్, అలాగే ఎంత బాగుందో. ఈ మగపిల్లలు చేసిన డ్యాన్స్ అయితే ఏ మహేష్ బాబు వనికిరాడు, ఏ ప్రభాస్ వనికిరాడు, ఇక్కడ ఏ చిరంజీవి వనికిరాడు, చిరంజీవి కొడుకు వనికిరారు, నాగార్జున కొడుకు వనికిరారు, ఎవరి కొడుకులు కూడా వనికిరారు.
నాకు అలా పేరు కొద్ది తెలియదు కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చూడా కాబట్టి ఇంత చక్కని పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు నేను వాట్సాప్ చెప్తున్నా. నేను ఒక తల్లిని కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మన కొరటిపల్లి గ్రామం చాలా మంచి గ్రామం, పెట్టింది పేరు కొరటిపల్లి గ్రామ ప్రజలు కూడా చాలా మంచివారు, అలాగే ప్రేమ ఉన్నవారు. మీ పిల్లల్ని మన అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న మీ ఊరందరికి కూడా నమస్కారాలు. అలాగే మన పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తేనే బాగుంటుంది, అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఏం బాగుంటుంది. మనము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఫారెన్ కోడి, మన ఈ స్కూల్లో చదివిస్తే దేశ్ కోడి. అవునా కదా అమ్మ, ఏమంటారు? అట్లా మనం ఏంటి పొద్దున్నే ఆ పిల్లలు పొద్దున్న లేచి నుంచి పాపము ఇన్ని బుక్కులు పట్టుకొని బ్యాగులు వేసుకొని వాళ్ళంతా సిబ్బంది అంతా ఊసర పెట్టి చదువురా 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 అంటారు. వాళ్ళకి ఏం రాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో అదే మన ప్రభుత్వ పాఠశాల కూడా మనకు నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా రావస్తుంది. నిజంగా మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. అలాగే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే ఉంటారు కాబట్టి డిచ్పల్లి మండలంలో కొరటిపల్లి గ్రామం నుంచి ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలా అందరూ, అలాగే ఒక ఎంఆర్ఓ ఎండిఓ మంచి మంచి పదవులకు వెళ్ళాలని ఖచ్చితంగా ఈ పిల్లలలో అంత టాలెంట్ ఉంది, ఇక్కడ చూస్తుంటేనే ఏర్పడుతుంది. కాబట్టి మన పిల్లలు ఎక్కడో పోయి మంచి స్థాయిలో ఉండాలా. అలాగే ఆడపిల్లలు కూడా మన మాలవతి పూర్ణ, అలాగే ఎండల సౌందర్య, మొన్ననే మన ఇంకొక అమ్మాయి కదా ఇంకొక మొన్న ఒక ఆమె సింధు, అలాగే సింధు, వీళ్ళందరూ కూడా మన ఆడపిల్లల్లో ఖచ్చితంగా ఉంది. ఆడపిల్లలందరినీ చూస్తుంటే కూడా చక్కగా డ్యాన్స్ ఎంతమంది చేశారా. ఆ లంబాడి డ్యాన్స్ అయితే నిజంగా సూపర్ చేసిండ్రు పిల్లలు, కన్నులు జాలకుండా చేసిండ్రు పిల్లలు. మనం అందరం సంతోషపడాలి, తల్లిదండ్రులందరూ సంతోషపడాలి. అలాగే ప్రతి ఒక్క డ్యాన్స్లో కూడా ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎంత బాగా చేస్తుండ్రు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు మనం చూస్తున్నాం అంతే. పాపం వాళ్ళు వారం రోజుల నుంచి కూడా చదువుకుంటా చేస్తురంటే పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు కూడా బాగా చదివియాలా, బాగా చదువుకుంటే పిల్లలకు కూడా ఒకటి చెప్పడం ఏంటంటే మన అమ్మ నాన్నల కానుకగా ఇవ్వాలంటే మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి చదువులు చదివి అమ్మ నాన్న పొద్దున్న లేచి నుంచి వాళ్ళు కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని నా పిల్లలు తినాలి, నా పిల్లలకు పెట్టాలనే తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ అమ్మ నాన్నల కానుక చదువుకోవాలి బాగా. అలాగే చదువు అన్నది 18 సంవత్సరాలు, జీవితం 10 సంవత్సరాలు ఉంటుంది. అలాగే చదువు ఎప్పుడు ఎవరు ఎత్తుకపోరు. బంగారం పైసలు ఉంటే దొంగలు ఎత్తుకపోతారు, కానీ చదువు మాత్రం ఎవరు ఎత్తుకపోరు. కాబట్టి అందరూ ఖచ్చితంగా చదువుకోవాలా. చదువు లేనిది గుడ్డి ప్రపంచం. చదువుతో పాటు ఆటలు క్రీడలు అన్నీ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి చదువుకుంటే కూడా ఇక మన జిల్లా కలెక్టర్ కావచ్చు, మీరు జిల్లా ఎస్పీ కావచ్చు, ఇప్పుడు కార్తికేయ ఎస్పీ వచ్చింది, మీరు కూడా ఎక్కడో పోయి అట్లా చేయొచ్చు. ఒక పెద్ద పోలీస్ కమాండర్ కావచ్చు, ఏదో ఒక పదవిలో ఖచ్చితంగా మీరు ఒక గోల్ ఎంచుకోవాలి. మన మనిషికి ఒక జన్మ ఎత్తినామంటే మేము ఇది చేస్తాము అనే ఆలోచనలో మనం ఉండాలి. కాబట్టి మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడుతుండ్రో మీరు కూడా అలాగే కష్టపడి మీ అమ్మ నాన్నల కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ డ్యాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడా, అందుకని ఈ గ్రామ కమిటీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, సిబ్బందికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. గ్రామ కమిటీ కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. మన మండల అన్ని ఊళ్ళు కూడా నిజంగా కొరటిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మేము కూడా ప్రతి ఊళ్ళో కూడా కొరటిపల్లి చాలా మంచి చేసిరని మేము చెప్పడం జరుగుతుంది. మన మండలి మొత్తం ఇట్లనే హైలైట్ చేసుకోవాలా. మన పిల్లల కోసం మనం ఏం చేసినా మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం, ఇంత మంచి కార్యక్రమం చేయడం కొరటిపల్లి గ్రామంలోనే. కాకపోతే మన మండలంలో ఎక్కడైనా కూడా మన ఊరు పేరు వెళ్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మీ అందరికీ, మూర్ఖుడు తన ఇంట్లో గౌరవింపబడతాడు, అధికారి తన గ్రామంలో గౌరవింపబడతాడు, రాజు తన రాజ్యంలో గౌరవించాడు. కానీ ఒక చదువుకున్నవాడు మొత్తం ప్రపంచంలో గౌరవించబడతాడు. మేడం యొక్క ఉద్దేశమే ఇది. గట్టి చప్పట్లతో ఒకసారి. కాబట్టి ఇంకోటి విషయం గమనించాలా గ్రామస్తులు, మన గ్రామాభివృద్ధి కమిటీ కావచ్చు, యువకులు కావచ్చు, యువజన సంఘ సభ్యులు కావచ్చు, కొంతమంది మన గ్రామములో
ఆంగ్ల పాఠశాలను స్థాపించడానికి, అంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించడానికి 2 రోజులు కష్టపడ్డారు. 2 రోజులు. ఆ 2 రోజుల్లో ₹1,00,000 పైన మనకు వసూలయ్యాయి. ఎంత గర్వకారణం అనంటే దాతలు ఇంగ్లీష్ మీడియం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక కర్తవ్యం మీదే. మీ పిల్లలను మాకు అప్పగించండి, దాతలు డబ్బులు ఇస్తారు. దాంతోపాటు మీ పిల్లలు మంచి చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ధన్యవాదాలు సార్ దాతలకు. చేసుకున్నారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఒక ₹1,00,000, అంటే నాకు తెలిసి 1,00,000 కూడా కాదు, 1,50,000 వరకు ఆల్రెడీ డొనేషన్స్ వచ్చేసాయి స్కూల్ స్థాపించడం, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి. నిజంగా పెద్ద మనసు మీది. ఈ పెద్ద మనసుతోటి మరి ఇది పెద్ద కార్యము. ఈ పెద్ద కార్యం అనేది ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే ఇట్లాంటి మరి వార్షికోత్సవాలు హై స్కూల్కే కాదు ప్రైమరీ స్కూల్ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. కాబట్టి మీరు అందరు కూడా పెద్ద మనసుతో ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంగ్లీష్ మీడియం ఉంటేనే, ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం మోజులో వెళ్తున్నారు. మరి ఎంపీపీ గారు, వీళ్ళు ప్రైమరీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారు స్టేజ్ పైకి వస్తే వారికి మరి చెక్ రూపంలో, మరి సర్పంచ్ గారు అందరూ వస్తే వారు అందరూ ఒక చెక్ను వాళ్ళకి డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర హార్వెస్టర్ చిరంజీవి సాయిలు ₹10,000. సార్ దయచేసి వాళ్ళు వేదిక పైకి రావాలి. ఎవరైతే దాతలు ఉన్నారో వేదిక పైకి వస్తే సంతోషం. వీళ్ళందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సూరసాని నవీన్ రెడ్డి ఉప సర్పంచ్ ₹10,000. నీరడి శ్రీజ ప్రమోద్ సర్పంచ్ ₹5,000. డాక్టర్ జహూర్ ₹5,000. విజయలక్ష్మి ఫర్టిలైజర్ రమేష్ ₹10,000. సమంత హార్వెస్టర్ పోతే ప్రవీణ్ ₹5,000. ఎండి ఇలియాస్ ₹5,000. వాక్యాన్ని హాస్యాన్ని పండిస్తూ ప్రతి ఒక్కరూ కడుపార నవ్వుకునే విధంగా వచ్చేస్తున్నాడు మన పిట్టల దొర అఖిల్. మా తాత కట్టల దొర, మా నాన్న గుట్టల దొర, ఇక నేనేమో పిట్టల దొరని. నన్ను అందరూ లస్కోర్ సామంటారు మహారాజా. తగలేని గరీబుని, నేనే ఎక్కటాముని, నేనే పిట్టల దొరని. మహారాజా 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 నాకేం తక్కలేదు మహారాజా. మైలారంలో 50 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. సుద్లాంలో 100 ఎకరాల చెరుకు తోటలు ఉన్నాయి. ఇక కొరట్పల్లిలో ఈ పొలాలన్నీ నాయే మహారాజా. ఇక పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ చల్లగా ఉంటాయని గుడిసెలు ఉంటున్నా మహారాజా. మాటకు నేనే నవాబును, పూటకు లేని గరీబుని, నేనే ఎక్కట్టాముని, నేనే పిట్టల దొరని. మహారాజా 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 ఇక నాకు పెళ్ళి కుదిరింది మహారాజా. ఇక పిల్లేమో చక్కని సుక్క మహారాజా. ఇలాకి చెమ్మకాయలు వడ్డానం, తుమ్మకాయల గజ్జలు, వెదురు బంగులతో చేతి కడియాలు, ఇక మెడల చెవులకి కొబ్బరి చిప్పల జుంకాలు, మెడల చింతాకు పథకం వ్యాపించిన మహారాజా. ఇక నా పెండ్లమేమో మురిసిపోయింది మహారాజా. మాటకు నేనే నవాబును, ఊటకు లేని గరీబుని, నేనే ఎక్కట్టాముని, నేనే పిట్టల దొరని. మహారాజా 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 ఇక నా పెళ్ళికి అమెరికా, జర్మనీ, జపాన్, ఇక దూరం నుండి సుద్దులం, బయలారం, కొరటిపల్లికుల్లో వచ్చిరు మహారాజా. ఇక అందరికీ తిని సరిపోలని చెల్ర బియ్యం పోసి కింద మంట పెట్టిన మహారాజా. చెల్ర బియ్యం పోసి కింద మంట పెట్టిన మహారాజా. ఇక అందరికీ చింతాకంత ఇస్తరేసి ఇద్దరికి ఇత్తు చొప్పున వడ్డించరు మహారాజా. బద్దాన్ని తిన్నారు కానీ బాంచెన్ పట్నాల బుక్కుల ఒక్క పేరు లేదు మహారాజా. మాటకు నేనే నవాబును, పూటకు లేని గరీబుని, నేనే ఎక్కట్టాముని, నేనే పిట్టల దొరని.
DJ Madhu. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ గారు, అలాగే విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీమతి దాసరి ఇందిరా లక్ష్మణ నరసయ్య గారు, అలాగే కొరట్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీజ ప్రమోద్ గారు, అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యాయ బృందం అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి కార్యక్రమం ముఖ్యంగా కురట్పల్లి గ్రామ ప్రజలు ఇంతమంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిరంటే ఇదే విధంగా మన స్కూల్ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పెద్దలు ఆలోచించేది ఒకటే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, చక్కని చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకొని ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించడం వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టే. కాకపోతే ప్రతి ఒక్కరూ ఒక్కటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తున్నటువంటి టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఇంటర్మీడియట్ 10th డిగ్రీ లోపలే ఉన్న వాళ్ళు చెప్తారు తప్ప ఎవరు కూడా పూర్తిగా గ్రాడ్యుయేషన్ పొంది చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ అందరికీ ఒకటే ఆలోచన, ఎంత డబ్బులు ఎక్కువ పెడితే అంత చదువు మంచిగా వస్తుంది కావచ్చు అనుకుంటారు. కార్పొరేషన్ స్కూళ్ళలో ఎక్కువ డబ్బులు, ఎక్కువ ఫీజులు, ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత మంచి స్కూల్ అనుకుని పిల్లల్ని పంపిస్తారు. కానీ అది తప్పుడు ఆలోచన, అందరూ గ్రహించాలి. మన యొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చి ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉన్నత స్థాయిగా చదువుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి శిక్షణ పొందిన తర్వాతనే మన స్కూల్లోకి వస్తారు. వాళ్ళు ఇప్పుడు మనకు చూస్తేనే, ఈ కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మేమేమీ సరిపోమని మన పిల్లల్ని ఎంత తయారు చేసిర్రో భవిష్యత్తులో చదువులో కూడా అంతకంటే ఎక్కువ మన కొరటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల నిజామాబాద్ జిల్లాలోనే పేరొందే విధంగా తయారు చేస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం జూన్లో మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవుతుంది. కాబట్టి కొరటిపల్లి గ్రామస్తులు కానీ, గ్రామాభివృద్ధి కమిటీ కానీ, కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్ కానీ, వాళ్ళ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కానీ దయచేసి మీ యొక్క పూర్తి సహకారాలు అందించి మన గ్రామ పిల్లల్ని మన బడిలోనే చేర్పించి గవర్నమెంట్ స్కూల్ని ఇక్కడనే ఎందుకంటే విద్యార్థి తక్కువ ఉండట్లా, స్ట్రెంత్ తక్కువ ఉండట్లా, మన స్కూలు మూతబడే అవకాశం ఉన్నదాకా ఉద్దేశం ఉండే మూసేద్దాం, ఇక్కడ ఎందుకు విద్యార్థులు లేరు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే ఉన్నతాధికారులకు కూడా అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా స్కూల్ నిలబడాలి, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా రావాలి. మీరు కూడా, ప్రజలు కూడా అందరూ సహకరించి మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెప్పే ఉపాధ్యాయులు అందరూ పూర్తి స్థాయిలో నిపుణులై ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని మన యొక్క బడిలో చేర్పించి కొరటిపల్లి గ్రామంలో స్కూల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. रंगी परोड़ आवी खुशियों संगे लावी, हर खाए हयू हाय हाय, आशानी किरणों बिखराए उमंग भी छलकाए मन, हड़बे थी गुनगुनाए हाय 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 हाय। शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। हे शुभारंभ
शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई ख्वाबों के बीच कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 रास रचिलो साज सजिलो शुभ घड़ी छे आवी आछा आछा टमटमाता शमणाओ छे लावी
అతిథులకు మనవి, మరోసారి వేదిక ఎక్కాల్సి వస్తుంది మీకు. పెంచుకోవాల్సిన మన సంస్కృతి కాబట్టి దయచేసి అందరు రండి. అలానే మండల్ గేమ్స్లో మంచి కూడా రాణించాడు. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా రాపోయాడు సార్. దయచేసి నా టీసీ అయినా సార్ నేను ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకుంటాను. యూలోకి వెళ్ళాను, కానీ నాకంటే తక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతున్నారు. నా వద్ద ఇంగ్లీష్ గ్రామర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకే ఎంబీఏ పూర్తి చేసి కూడా ఇక్కడే ఉండిపోతారు. మా గ్రామాలలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం సార్. మీరు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు, కానీ మేము ఎంత చెప్పినా మీరే వినడం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చేద్దామంటే ప్రతి తల్లి అతని కొడుకు కడుపు లెంకుకుంటూ అన్నం పెడుతుంది. మేము కూడా మీ పిల్లలకి ప్రతి ఒక్కరిని చూస్తూ అందరికీ సమానంగా చెప్తాం. సరే సార్, నిజమే. మన ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే మన ఊరిలో కూడా ఇంగ్లీష్ మీడియం అవుతుంది. అప్పుడు మనం కూడా ప్రభుత్వానికి మంచి చేసిన వారు అవుతాం. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది సార్, నిజమే. అప్పట్లో 20-30 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ అనే మాటనే ఉండకపోవు. ఇప్పుడున్న నాయకులు కూడా తెలుగు మీడియం చదివి వచ్చిన వారే. నిజమే సార్, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతుంది. మనం కూడా మారాలి సార్. మేము ఎంత చెప్పినా కానీ మీరే వినడం లేదు. మేము ఇంగ్లీష్ మీడియం పెడదామంటే మీరే అద్దంటారు. గత 5 సంవత్సరాల నుంచి తలుగుతున్నాం, కానీ మీరు ఏం మాట్లాడతలేరు. ఎప్పుడన్నా ఏ బి సి డి ఈ ఎఫ్ జున్ను, నువ్వు ఏబీసీలు భలే అవుతున్నావు. మరి మా సర్కార్ బల్లో ఏబీసీలు మంచిగా నేర్పించిళ్ళు. అబ్బా, ప్రైవేట్ ఇంతకంటే సూపర్ చెప్తారు తెలుసా నీకు? ఎట్లా చెప్తే ఏముందక్క, సర్కార్ బల్లో అన్ని పుక్కిడికే. ఆ సీన్గా లేడా, ఆ బల్లోకే పోతాడు. నాన్న దగ్గర పైసలు లేవుగా, మరి అవన్నీ ఎట్లా కడుతుండు? అవి అమ్ముకుంటా కడుతుండ అక్క. 1వ క్లాస్లోనేమో బర్రె అమ్మిండు, 2వ క్లాస్లో బండి అమ్మిండు, 3వ క్లాస్లో పొలం అమ్మిండు. 4వ క్లాస్ ఏం అమ్ముతాడో ఏమో. ఆ సీన్ గానే అమ్మాలి ఒక సిస్టం. థ్యాంక్ యూ.
బహుమతి ఇవ్వాలని పప్పతి పట్టినం జనభద్రంగా ఎల్లి రాబిటో ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నిలువెల్లా విరపూసే నవయవ్వనాల కొమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ కట్టి పిమ్మక పెట్టే ముఖముకి పెట్ట నిన్ను వదిలితే ఎట్ట నిలబడమంటూ నడువును పట్టి కితకిత పెట్టే అగసిరి పట్టురా గుండెలోన ప్రేమ బుల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చెపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతుకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నువ్వే ఎదసడివే అన్నాగా ఎలా విడిచి బతుకనే పిల్లారా నువ్వే కనబడవ తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే
మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుక 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 వేగం దిగదుక దిగదుక వేగం మాటే వినదుక 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 వేగం 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 మాటే వినదుక 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 వేగం దిగదుక దిగదుక వేగం మాటే వినదుక 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 వేగం 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 ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే కుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మట్టి పుట్టి చేస్తున్నారే ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాడవే ఇకపై హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టు ఏడీసీ సభ్యులు నిండుగా ఉండే అడవి ప్రకృతి దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన బహుమతి. మన పూర్వ మానవులతో కలిసి వచ్చే మనకు రాబోయే భవిష్యత్తుకి మంచికి ఉపయోగపడేదే వృక్షం. దాన్ని రక్షించుకోవడమే మన లక్ష్యం. చెట్లే లేకపోతే ఈ ప్రపంచమే లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మాటలో ప్రాణం ఉందని కొంతమందికే తెలుసు, కానీ కొంతమంది దుర్మార్గులకు ఈ మాట అర్థం కాదు. కొందరు స్వార్థపరులు అన్యాయంగా చెట్ల ప్రాణాలను నరికి ఉపయోగించుకుంటున్నారు. చెట్లను నరకడం నేరం, ఘోరం, భయంకరమైన పాపం. పాటను ప్రదర్శించడానికి వస్తున్నారు నందకిషోర్, అన్వేష్, రాహుల్, దినేష్, రఘు, నరేంద్ర. గట్టిగా చప్పట్లు. स्वामी जय जगदीश हरे, भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. अल्लाहु अकबर, अल्लाहु अकबर. لا إله إلا الله. वाहे गुरु 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 वाहे गुरु. Bright as the morning star, Jesus, how can I tell you how beautiful you are to me? Jesus, bright as the morning star, Jesus, how can I tell? तुझे नहीं अपना चमन, टूटे नहीं अपना वतन, बर्बाद ना कर दे कोई, बर्बाद ना कर दे कोई. मंदिर यहाँ, मस्जिद यहाँ, हिंदू यहाँ, मुस्लिम यहाँ, मिलते रहे हम प्यार से
చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై మెరిసి పండుల్లో పవరే చూసి లండన్ని నవ్వే చేసి కన్నోళ్ళ తోడే విడిచి కనిపెంచిన ఊరే విడిచి నేస్తాల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా ప్రాణమల్లె ఉన్న చదువు నీ పార్ట్ టైముగా మార్చావా బాధల్లో ఉన్నా గానీ బాగున్నానని అన్నావా అవకాశాలెన్నో ఉన్నా నీ కోసం చూస్తూ ఉన్నా నీ ఆస్తి పాస్తులన్నీ అమ్మి ఊహల్లో మేడలు కట్టి ఫారిన్లో అడుగే పెట్టి పరువంతా పక్కన పెట్టి కూలీల వేషం కట్టి అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా జీవితమే జీతంతోటి తూకం వేస్తూ ఉన్నావా ఎండబావి నీళ్ళ కోసం ఎడారిలోన వెతికావా ముళ్ళ దారిలోన నువ్వు గాయమయ్యి నిలిచావా రక్తాన్ని పంచిన తల్లి రాఖీని కట్టిన చెల్లి నువ్వాడి పాడిన గల్లి చూస్తున్నది నీకై మళ్ళీ ఎదిగొచ్చిన బిడ్డల కోసం ఎగనిచ్చే ఆప్తుల కోసం గూడొదిలిన పువ్వుల కోసం గుర్తొచ్చే నవ్వుల కోసం చూస్తున్నది గగనం నిండా ఎగిరే జెండా వేసపు గాలి జెండా ఉంచా అనమంటూ ఓ సచిను కలామ కూడా ఫారిన్ పౌండే టిక్కనుకుంటే ఈ ఎత్తుకు ఎదిగేవారా దేశం ఖ్యాతిని పెంచేవారా నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో భారతీయుడై భూమిని గెలుచుకో ఎక్కడికి రా వెళ్ళేది ఎక్కడికి మీరెళ్ళేది దాన్ని తీసుకెళ్ళేది ఎప్పుడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా బసవం కొట్ట نحن أعظم ملكة جاءت في عالم الجن قل لماذا تذهبون لا نترككم لا نتركها ఖండిత స్తంభిత పగడాముకిరాయితే లెక్కలు తేలాలి ఒక్కడిని పోనివ్వను
కమ్మటి మౌనిక, చిరంజీవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. పాఠశాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ను మరి మండలంలో పేరు తెచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాము.
बारिश का बोसा है कोसा है कोसा है बारिश का बोसा है जल 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 बहता जल नारे 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 अपनी फेमस है रात वाली यारियां जाने सारा जहां बेथलपुर मां सुन ले ओ छोरियां चुम्मे नगरियां जब जब ये घूमे दाढ़ी कमरिया बेथलपुर मां सुन ले ओ छोरियां चुम्मे नगरियां जब जब ये घूमे कमरिया दाढ़ी कमरिया कमरिया दाढ़ी कमरिया चंडीगढ़ तो आई नहीं चंडीगढ़ तो आई नहीं देख के होके पर्दे में खड़े चुंगा बिच सफाही नहीं रोटी ते काला दिल कुड़िए रोटी ते काला दिल कुड़िए जो धागे जन दे टुकड़े ते तेनु काला चचमा जचदा है गोरे मुखड़े ते तेनु काला चचमा जचदा है గజుల చప్పుడు గాజు కొడక గజల చప్పుడు అర్రె గజుల చప్పుడు గాజు కొడక గజల చప్పుడు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.